హైదరాబాద్ నార్సింగిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. మూసీ నదిని ఆక్రమించి భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మిస్తున్నారని, దానిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఇండ్లు కూల్చేసే హైడ్రాకు ఈ అక్రమ వెంచర్ కనిపించడం లేదా అంటూ నిలదీశారు. అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని కవిత డిమాండ్ చేశారు. గ్రహణం పట్టింది కాబట్టి ఈ గ్రహణం టైంలో మనం ఆ గ్రహణాన్ని వీడగొట్టడానికి మరి ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం జనం బాటలో భాగంగా అనేక కంప్లైంట్లు ఇచ్చున్నాం హైడ్రాకి, పెద్దవాళ్ళ మీద. కుత్బులాపూర్లో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. నిన్నటికి నిన్న ఖమ్మంలో వెలుగుమట్లలో పోయి పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. మూసీ నది చుట్టుపక్కల కూడా పేదవాళ్ళ ఇండ్లు గులగొట్టిరు. కానీ మూసీ నదిలోనే కడుతున్నటువంటి మన వెనుక కనబడుతున్నటువంటి ఇంత పెద్ద బంగ్లాను మాత్రం హైడ్రా రంగనాథ్ గారికి కనబడతలేదు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కనబడతలేదు, ఎవరికి కనబడతలేదు. ఇవాళ హైడ్రా రంగనాథ్ గారిని నేను ఫోన్ చేసిన, కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఉన్నా అని మెసేజ్ పెట్టిరు. నేను మా జాగృతి నాయకులను అడుగుతున్నాబ్బా, రంగనాథ్ గారు బుల్డోజర్ తీసుకొచ్చే వరకు మనం ఇక్కడ ఉందామా? అప్పుడు ఎప్పుడు కమిషనర్ గారు కాల్ చేసినా కూడా అప్పుడు బుల్డోజర్ తీసుకొని రమ్మని చెప్తాం, ఇక్కడనే ఉంటాం బుల్డోజర్ తీసుకొని వచ్చేంత వరకు. ఎందుకంటే మనం మన జనం బాటలో 4 నుంచి 5 పెద్ద పెద్ద ఇట్లాంటి బిల్డింగ్లే నదులను చెరువులను కబ్జా చేసిన ఇచ్చినాం. రంగనాథ్ గురు కూడా యాక్షన్ తీసుకుంటా అన్నారు, ఎక్కడ యాక్షన్ తీసుకోలే. యాక్షన్ ఎక్కడ తీసుకున్నారు? ఖమ్మంలో వెలుగుమట్లలో 600 మంది పేద ప్రజలను అక్రమంగా భూదాన్ ల్యాండ్లకి వెళ్ళి తీసి బయటేసారు.